ఏ పనన్నా చేసే ముందు ముందు వెనక ఒకసారి ఆలోచించేస్తే ఒక్కోసారి చాలా మంచి జరుగుతుందండి. ఎవరైనా ఏదైనా ప్రాబ్లం కలిగించే వస్తువు అడిగారనుకోండి, అసలు ఎందుకు అడిగారో ఆలోచించాలన్నమాట. ఓ డెలివరీ బాయ్ అట్టా ఆలోచించడం వల్ల ఎంత మంచి జరిగిందో తెలుసా మరి. హాయ్, నీకో విషయం తెలుసా అమ్మాయి? అసలు ఆ అబ్బాయి అట్లా చేయడానికి ముందు నాకు కాల్ చేసి సలహా అడిగాడు. అది మ్యాటర్. ఈ మధ్య నువ్వు మరీ బెళ్ళబ్బాబాయిలకు బాబు అయిపోతున్నావు అబ్బాయి. ఇంకా అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇట్లాంటి సొంత డబ్బా వినలేక జనాలు ఇబ్బంది పడిపోతున్నారులే. ఇప్పుడు నెట్టింట ఓ బ్లింకిట్ డెలివరీ బాయ్ గురించి చర్చ జరుగుతోంది. అతని గొప్ప మనసు గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. తన తెలివితో ఓ మహిళ ప్రాణాలు కాపాడాడు. తన కారణంగా ఆమె ప్రాణాలు పోకుండా జాగ్రత్త పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చెక్కలు కొడుతోంది. చెన్నైకి చెందిన ఓ మహిళ అర్ధరాత్రి బ్లింకిట్లో ఎలకల మందు ఆర్డర్ పెట్టింది. డెలివరీ బాయ్ వాటిని తీసుకుని ఆ మహిళ ఇంటి దగ్గరికి వెళ్లాడు. అతడు తలుపు కొట్టగా మహిళ బయటకొచ్చింది. ఆమెను చూసిన తర్వాత ఎందుకో ఆ డెలివరీ బాయ్కి అనుమానం వచ్చింది. ఆ మహిళ బాగా నీరసించిపోయినట్టుగా గుర్తించాడు. బాగా డిప్రెషన్లో ఉన్నట్టు కనిపించింది. ఆమెను చూశాక ఎందుకో ఏదో తేడా జరిగినట్టుగా అనిపించడంతో డెలివరీ బాయ్ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి ఎలకల మందు ఆర్డర్ చేసినట్టుందని అంచనా వేశాడు. అంతే, ఆమెకు ఎలకల మందును ఇవ్వలేదు. ఎలాంటి దారుణమైన నిర్ణయం తీసుకోవద్దని ఆమెకు నచ్చచెప్పాడు. ఆర్డర్ క్యాన్సిల్ చేయించి అక్కడి నుంచి వచ్చేశాడు. రోడ్డు మీద ఉన్నప్పుడే సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. ఏం జరిగిందో వీడియోలో చెప్పుకొచ్చాడు. సెల్ఫీ వీడియోలో అతను మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా సరే ఆత్మహత్య చేసుకోకుండాని చెప్పాడు. ఆత్మహత్య చేసుకోవటానికి ఎలుకల మందు ఆర్డర్ చేశావా అని ఆమెను ఆ అబ్బాయి అడిగాడట. ఆమె కాదని చెప్పింది. ఒకవేళ ఆమెకు ఎలుకల మందు కావాలంటే పగటిపూట ఆర్డర్ చేయాల్సిందన్నాడట. చివరకు ఆమెను తాను బతిమాలి ఆర్డర్ క్యాన్సిల్ అయ్యేలా చేశానని అన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేశాడు. తన జీవితంలో ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా అనిపిస్తోందంటూ ఎమోషనల్ అయ్యాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.